ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం అంశము యేసు సిలువలో పలికినటువంటి మూడవ మాట మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. యేసు సిలువలో పలికినటువంటి మూడవ మాట, మరి ఆయన ప్రేమామృతము చిందిస్తూ ఆ యొక్క తన తల్లిని గూర్చి పలికినటువంటి మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 చూసినట్లయితే, మరి తన శిష్యుడు, నమ్మకమైన శిష్యుడైనటువంటి యోహానుతో తన తల్లిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన శిష్యుడికి అప్పగిస్తూ ఉన్నాడు ప్రభువు. అలాగే ప్రియులారా, మరి తన శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని తన శిష్యుడికి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వెంటనే అతడు ఆమెను చేర్చుకొనెనని వాక్యంలో రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ యేసు ప్రభువారు మరియ గర్భమున జన్మించాడు. అయితే ప్రియులారా, ఆమె ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుండా ఆయన పరమునకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆమె బాధ్యతను నమ్మకమైన ఒక వ్యక్తికి అప్పగించాలన్న ఉద్దేశంతో తన శిష్యునికి అప్పగించి ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ చూసినట్లయితే నిర్గమాకాండంలో మొదటి ఆజ్ఞ, నీవు వెళ్ళబోవు నీ దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని దేవుని యొక్క ఆజ్ఞ. అలాగునే తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదని దేవుడు మనకి బాధ్యతలను, బంధావ్యాలను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ దినాలలో అనేక మంది తమ తల్లిదండ్రులను అత్తమామలను చూడడానికి వాళ్ళకి ఎంతో బాధగా, భారంగా ఉంటూ ఉందని తెలియజేస్తున్నాడు ప్రియులారా. వృద్ధాశ్రమాలు ఎక్కువగా ఈ రోజుల్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు ఎక్కడో ఉంటారు, ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యమందు ఆ ఆశ్రమాల్లో ఉంటూ ఉంటారు. అయితే అలాగూ దేవుడు కాదు కానీ తన తల్లిని తన శిష్యుడికి అప్పగిస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ రోమా 5:8లో దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యము, ఆ గొప్ప త్యాగాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందాము. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని వాక్యం ఉంది. నిజమే కదా. పాపులమును ఈ లోకములో ఎందుకు పనికిరాని వారిమైన మన కొరకు దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఇక్కడ యోహాను సువార్త ఆ యొక్క 15-13లో చూసినట్లయితే, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన వాడు ఎవడును లేడని వాక్యం తెలియజేస్తుంది. అవును కదా. స్నేహితుల కొరకు ఈ రోజుల్లో ప్రాణం పెట్టగలవారెవరు? అది యేసు ప్రభువుకు మాత్రమే సాధ్యమని ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు స్నేహితుల కొరకే కాదు, తన యొక్క శత్రువుల కొరకు కూడా ప్రాణం పెట్టాడని మనము తెలుసుకోవాలి. ఆయన పాపుల స్నేహితుడని ఆయనకు పేరు. ఎందుకంటే పాపులను ఆయన రక్షించడానికి పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ఆ యొక్క పస్కా పశువు ఈటతో పొడవబడి ఆ యొక్క ఆదిలో ఒక తల్లి అవ్వ ఈ లోకానికి పాపాన్ని తీసుకొని వచ్చింది. అయితే ప్రియులారా, మరొక తల్లి మరియా ఈ లోకానికి రక్షకుణ్ణి తీసుకొని వచ్చింది. ఎంత వ్యత్యాసం ఉందో చూసారా. ఆ పాపం వల్ల వచ్చినటువంటి జీతమే శాపము, మరణము. ఆ శాపము నుండి, మరణము నుండి దేవుడు మనల్ని విడిపించడానికే ఒక కన్యక గర్భమున పరిశుద్ధినిగా జన్మించి మనకి మాదిరిగా ఆయన అనేక కార్యములు ఈ లోకములో జరిగించారు. చివరికి తన ప్రాణాన్ని పెట్టుటకు కూడా వెనకాడలేదని మనము తెలుసుకోవాలి.
మరి కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మరి నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు అంటున్నాడు. మరి అలాగే ప్రియులారా, కాబట్టి మరి యేసు ప్రభువారు తన ప్రేమను ఈ విధంగా చూపిస్తూ ఉన్నారు. మార్కు సువార్త 3:35లో దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడే ప్రభువునకు సహోదరుడును సహోదరియు తల్లియునని ఈ వాక్యము ద్వారా మరి ఆధ్యాత్మికమైనటువంటి బాంధవ్యాన్ని ప్రభువు గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే మనము అనేకుల్ని ప్రేమించే వారిగా ఉండాలి. మరి మన తండ్రి ఆత్మ గనుక మనము మన ప్రభువు మనకిచ్చినటువంటి ఈ ఆత్మను మనం గట్టిగా చేపట్టి ఆత్మ సంబంధమైన కార్యాలయందు మనము శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి తల్లిదండ్రులు కంటే మించిన ప్రేమను దేవుడు మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 44:4లో మరి ప్రవచన వాక్యమును మనం చూసినట్లయితే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనేనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే మన తాతలను తండ్రులను చూచినటువంటి దేవుడు మన ముదిమి యందు కూడా మనల్ని నిర్లక్ష్యం చేసేవాడు కాదు. అయితే ప్రియులారా, ఇక్కడ మరి దేవుని యొక్క ఆ శిలువ యాగము ద్వారా మరి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మరి ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మన కొరకే కదా అని మనము ఆలోచన చేసుకోవాలి. ప్రభువు కొరకు మనమేం చేస్తున్నాము, మనమేమి ఇస్తున్నాము, మన సమయాన్ని ఇస్తున్నామా దేవుని కొరకు? మరి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ లోకంలో మరి ఎదుటివారి మధ్య, అన్యుల మధ్య మన క్రియలు ఎలా ఉంటున్నాయి? మరి ఎదుటివారికి దేవుని గూర్చి, ఆయన యొక్క మరి జనన మరణ పునరుద్ధానములను గూర్చి మరి ప్రకటించే వారిగా మనం ఉన్నామా? మరి ఒక్కరికన్నా స్వార్థ చెప్పేవారిగా మనం ఉన్నామా అని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అయితే మరి నేను చెప్పేది ఏంటంటే, మన తల్లులు కానివ్వండి, మన యొక్క పెద్దవారు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు మనల్ని కని పెంచి మనల్ని పెద్దవారిని చేసి మరి అనేకమైనటువంటి బాధలు పడి వారు మనల్ని పెంచుతారు. అయితే ఒకానొక సమయంలో మనం వారిని విడిచిపెట్టేస్తూ ఉంటాము. అయితే వారికి మనము ఎప్పుడు అవసరం అంటే, వారికి వృద్ధాప్యం వచ్చినప్పుడు బిడ్డలు తమ దగ్గర ఉంటే తమకెంతో వారికి ఆదరణగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న జరిగినటువంటి సంఘటన మీకు తెలియచేస్తున్నాను. మరి ఇక్కడ నేను పేరు చెప్పను, కానీ ఒక వ్యక్తి ఉండేవాడు. తన తల్లి మరి ఆమె ఉద్యోగస్తురాలు, రిటైర్డ్ అయిపోయింది. ఆవిడ ముసలితనమందు ఆమె చెప్పిన మాట సరిగ్గా వినటం లేదని చెప్పి ఆమెను ఒక గదిలో పెట్టి బంధించి తాళాలేసి ఆమెను చాలా హింసించారు. భార్య మాటలు విని తన పెద్ద కుమారుడు ఆమెను ఎంతగానో బాధ పెట్టేవారు. మరి అలాగా ఆమె ఎంతో అరుస్తూ ఉండేది. అయినప్పటికీ కూడా ఆమెను లెక్క చేసేవారు కాదు. అయితే ప్రియులారా, ఒకానొక సమయంలో ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినటువంటి 6 నెలలకే తమ కుమారుడు కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడు. అంటే దీనిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఎవరు ఈ లోకంలో శాశ్వతమైనది కాదు. ఎవరికి శాశ్వతం కాదు ఈ లోకం. మన రాజ్యం అక్కడుంది, మన పౌరస్థితి అక్కడుంది. కాబట్టి దాని కొరకు మనం ప్రయాసపడేవారిగా ఉండాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క మాటలు మీ హృదయంలో నాటబడాలని ఆ దేవుని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మరి మీరు ఎదుటి వారికి షేర్ చేయాలని, అన్యులకు కూడా మరి వీటిని మీరు షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.